హలో, వెల్కమ్ బ్యాక్. సో మనం లాస్ట్ వీడియోలో క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ గురించి చూసాం కదా. సో ఈ వీడియోలో డిఫరెంట్ కాంపోనెంట్స్ గురించి చూద్దాం. ఓకే, క్యూబర్నెటిస్లో చాలా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో బట్ మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఈ లిస్ట్లో ఉన్నాయి కదా ఇవి. సో క్యూబర్నెటిస్ని యాక్చువల్గా యూజ్ చేయాలి అంటే మనకి ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. ఓకే, సో ఈ వీడియోలో మనం ఈ పాడ్ గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ క్యూబర్నెటిస్. ఓకే, పాడ్ గురించి డిస్కస్ చేశాక మనం ప్రాక్టికల్గా ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్లో ఎలా రన్ చేయొచ్చు అవి కూడా చూద్దాం. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ఫాలో మీకు ఈ డిఫరెంట్ టూల్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఓకే, ఏంటంటే డాకర్ డెస్క్టాప్ ఒకటి, ఎందుకంటే డాకర్ డెస్క్టాప్లో బై డిఫాల్ట్ ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది అనమాట. సో మనం ఎక్స్ట్రా కన్ఫిగరేషన్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ దెర్ ఇస్ క్యూబ్-సిటిఎల్, ఇది ఏంటంటే కమాండ్ లైన్ టూల్ క్లస్టర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. అండ్ దెన్ నేను విజువల్ స్టూడియో కోడ్ కానీ ఎనీ టెక్స్ట్ ఎడిటర్. ఓకే, సో నేను ఈ ఇన్స్టాలేషన్ చూపించట్లేదు, ఎందుకు అంటే మీరు డాకర్ డెస్క్టాప్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఆల్రెడీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, విండోస్లో కానీ లినక్స్లో కానీ మ్యాక్లో కానీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని. సో దట్స్ వై ఐఎమ్ నాట్ షోయింగ్ ఇట్. సేమ్ విత్ క్యూబ్-సిటిఎల్ యాజ్ వెల్. నేను ఈ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, సో దట్ యూ కెన్ గో అండ్ ఇన్స్టాల్. ఓకే, అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు ఫస్ట్, వాట్ ఈస్ అ కంటైనర్. ఓకే, సో అందరికి ఐడియా ఆల్రెడీ ఉండుంటుంది. కంటైనర్స్, వీఆర్ టాకింగ్ మోస్ట్ అబౌట్ డాకర్ కంటైనర్స్. ఓకే, అసలు కంటైనర్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ లైట్ వెయిట్ స్టాండ్ అలోన్ అప్లికేషన్ అనమాట. ఓకే, సో ఇదేంటి అంటే ఒక మినీ ప్రాసెస్ దట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ ఫర్ అన్ అప్లికేషన్ టు రన్. ఓకే, ఏంటి ప్రీవియస్లీ ఎలా ఉండేది అంటే మనం ఒక అప్లికేషన్ రన్ చేయాలంటే ఒక కంప్లీట్ వర్చువల్ మెషిన్ దానికి డెడికేట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆ యూజ్ లేకుండా సో ఒకే వర్చువల్ మెషిన్ మీద వి కుడ్ రన్ హండ్రెడ్స్ ఆఫ్ కంటైనర్స్. ఓకే, సో దట్ ఈస్ ద హోల్ ఐడియా బిహైండ్ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ అనమాట. ఓకే, అండ్ డాకర్ ఈస్ జస్ట్ వన్ సచ్ టెక్నాలజీ. ఓకే, వేరే ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి, బట్ డాకర్ ఇస్ వెరీ పాపులర్ అనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటి అంటే పాడ్మెన్. పాడ్మెన్ ఇస్ ఆల్సో, ఇదేంటి అంటే డాకర్ ఏమో ఇట్స్ ప్రైవేట్ కంపెనీ అండ్ పాడ్మెన్ ఇస్ అన్ ఓపెన్ సోర్స్. ఓకే, పాడ్మెన్ అనేది ఇంకో ఆల్టర్నేటివ్ విచ్ ఇస్ వెరీ మచ్ లైక్ డాకర్. ఓకే, బట్ అందరికి డాకర్ ఇస్ మోర్ కామన్ కాబట్టి మనం డాకర్ యూస్ చేద్దాం. సో క్యూబర్నెటిస్ అర్థం కావాలి అంటే మీకు డాకర్ కంటైనర్స్ అర్థం కావాలి. సో ఫస్ట్ మీరు వెళ్ళి డాకర్ కంటైనర్స్ గురించి నేర్చుకొని మళ్ళీ క్యూబర్నెటిస్కి రండి. నేను ఆల్రెడీ ఒక కోర్స్ కూడా చేశాను డాకర్ మీద. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, గో చెక్ దట్ అవుట్. ఓకే, అండ్ లెట్స్ టాక్ అబౌట్ పాడ్స్. ఓకే, సో వాట్ ఈస్ అ పాడ్? ఓకే, సో ఈ క్యూబర్నెటిస్ డాక్యుమెంటేషన్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతి కాంపోనెంట్ గురించి. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ దట్. Pods are the smallest deployable units of computing that you can create and manage in Kubernetes. ఓకే, సో క్యూబర్నెటిస్లో ఏంటి అంటే మనం డైరెక్ట్గా డాకర్ కంటైనర్స్ కానీ ఎనీ అదర్ కంటైనర్స్ కానీ యూజ్ చేయము. ఓకే, దోస్ కంటైనర్స్ ఆర్ ఇన్సైడ్ ఎ పాడ్. ఓకే, సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇప్పుడు మనం అమెజాన్ నుంచి ఏమైనా ఆర్డర్ చేసాం అనుకోండి. ఓకే, సో మనకి మన ప్రోడక్ట్ని వాడు ఏం చేస్తాడు, ఒక బాక్స్లో పెట్టి పంపిస్తాడు, రైట్? సో ఆ బాక్స్ లోపల ఉన్న ప్రోడక్ట్ ఈజ్ లైక్ ఎ కంటైనర్. ఓకే, ఆ పైన ఏదైతే బాక్స్ ప్యాకేజింగ్ బాక్స్ ఉందో అది పాడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ క్యూబర్నెటిస్ కూడా ఏం చేస్తుందంటే ఒక కంటైనర్ని తీసుకొని దాన్ని ఒక ప్యాకేజింగ్ లాగా చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ క్యూబర్నెటిస్ క్యాన్ ఈజీలీ మేనేజ్ ఇట్. ఓకే, సో అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ కంటైనర్ అండ్ ఎ పాడ్. All right. So Kubernetes only deals with pods and not directly containers. And so మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో దానికి ముందు మీరు ఏంటంటే చెప్పినట్టు డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఆల్ రైట్, సో డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఇక్కడ డాకర్ ఇంజిన్ రన్నింగ్ అండ్ ఇక్కడ క్యూబర్నెటిస్ రన్నింగ్ అని చూపించాలి.
ఇన్ కేస్ మీకు ఇక్కడ క్యూబర్నెటిస్ రన్నింగ్ అని చూపించలేదు అనుకోండి, మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ క్యూబర్నెటిస్ కింద ఎనేబుల్ చేయాలన్నమాట. సో ఇది టిక్ చేసి అప్లికేషన్ రీస్టార్ట్ చేయండి. దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ బోత్ డాకర్ ఇంజిన్ అండ్ క్యూబర్నెటిస్ రన్నింగ్. ఓకే, అండ్ దెన్ యాజ్ చెప్పినట్టు మీకు kubectl కూడా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఆల్రైట్, సో kubectl ఇస్ కమాండ్ లైన్ టూల్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, నేను డెమో కోసం నా డాకర్ కోర్స్లో క్రియేట్ చేసిన ఒక సింపుల్ అప్లికేషన్ యూస్ చేస్తాను. సో దిస్ ఇస్ ద అప్లికేషన్. ఇది జస్ట్ ఒక వెబ్ సర్వర్ స్టార్ట్ చేస్తుంది Node.js-లో, అండ్ మనం ఓపెన్ చేయగానే 8080 పోర్ట్ ఓపెన్ చేస్తే ఇట్ విల్ జస్ట్ షో అస్ దిస్ తెలుగు జనతకు నా వందనం, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ బై అని ఒక మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో అండ్ నా డాకర్ హబ్లో ఈ ఇమేజ్ పుష్ అయి ఉంది. ఇట్స్ కాల్డ్ హెలో యాప్. ఇట్స్ అ పబ్లిక్ ఇమేజ్ కాబట్టి ఎవరైనా పుల్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం క్యూబర్నెటిస్లో ఏం చేయాలన్నా వీ హ్యావ్ టు యూజ్ kubectl అనమాట. ఓకే, ఇట్స్ ద వే టు ఇంటరాక్ట్ విత్ అవర్ Kubernetes cluster. ఓకే, సో kubectl అండ్ kubectl యాక్చువల్లీ డాక్యుమెంటేషన్ చాలా బాగుంటుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్. మీకు కమాండ్స్ తెలియదు అనుకోండి, kubectl ఇప్పుడు క్రియేట్ కమాండ్ ఉంది, సారీ జస్ట్ మనం ఒక పాడ్ రన్ చేయాలంటే రన్ కమాండ్ వాడతాం కదా. సో kubectl రన్ -help అని కొడితే మీకు సో ఇట్ షోస్ అ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, సో ఇది స్టార్టింగ్లో మనకు చాలా యూస్ అవుతుంది, ఎందుకంటే ప్రతిసారి వెళ్ళి డాక్యుమెంటేషన్, గూగుల్ సెర్చ్ ఇవన్నీ చేయకుండా జస్ట్ మనకు డైరెక్ట్ కమాండ్ లైన్ హెల్ప్ నుంచే చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆల్ రైట్, నా డాకర్ కోర్స్లో హెలో యాప్ ఉంది కదా, దాన్ని రన్ చేద్దామని చెప్పా కదా. సో మనం ప్రీవియస్లీ చూసిన కమాండ్స్లో నుంచి వన్ ఆఫ్ ద కమాండ్స్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో టు క్రియేట్ అ పాడ్, a single pod, it is kubectl run and name of the pod. ఓకే, మనం ఏ నేమ్ ఇస్తున్నామో అది, ఇట్స్ ఇక్కడ హెలో యాప్ అని ఇస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం స్పెసిఫై చేయాలి అంటే ద ఇమేజ్, కంటైనర్ ఇమేజ్ ఏదైతే ఉందో డాకర్ ఇమేజ్ అది. ఓకే, ఇట్ ఇస్ సాఫ్ట్వేర్ బై /hello app. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మన డాకర్ ఇమేజ్ నుంచి ఏ పోర్ట్ అయితే ఎక్స్పోజ్ చేయాలో ఆ పోర్ట్. సో ఈ అప్లికేషన్, ఈ వెబ్ అప్లికేషన్ ఏంటి, 8080లో రన్ అవుతుంది కదా. సో -, పోర్ట్ 8080. ఓకే, సో ఇట్ సేస్ పాడ్ హెలో యాప్ క్రియేటెడ్. ఓకే, సో మన పాడ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం kubectl get pods అని చేస్తే we should see our app. ఓకే, సో హెలో యాప్ అనే పాడ్ క్రియేట్ అయింది, ద నేమ్ విచ్ కేమ్, అండ్ ఇట్ ఈస్ రెడీ. రెడీ అంటే ఏమైనా ఇష్యూ ఉందా లేకపోతే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేసి. ద కరెంట్ స్టేటస్ ఇస్ రన్నింగ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే, మనం ఈ పాడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూడాలి అనుకోండి, ద కమాండ్ దట్ వి యూజ్ ఇస్ కాల్డ్ డిస్క్రైబ్. ఓకే, ఇప్పుడు మీకు ఏమన్నా అసలు ఇప్పుడు ఏ ఇమేజ్ రన్ అవుతుంది, ఓకే, ఇవన్నీ చూడడానికి యూ కెన్ జస్ట్ డు డిస్క్రైబ్ అండ్ గివ్ ద పాడ్ నేమ్. ఇక్కడ పాడ్ పాస్ చేయాలి. ఓకే, సో kubectl డిస్క్రైబ్ పాడ్ హలో యాప్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది పాడ్ గురించి, ఏంటి నేమ్, ఏంటి ఏ నేమ్ స్పేస్లో ఉంది, ఓకే, what is the IP address that is attached to this particular pod. Okay, and yes, more importantly ikkada chudandi image enti, and last lo what all events happened. Okay, so ivi manaki debugging lo baga use అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పాడ్ రన్ అవ్వట్లేదు అనుకోండి, సో మనకు తెలియాలి కదా ఎందుకు ఏం ఇష్యూ వచ్చింది అనేసి. సో వెన్ యూ డూ డిస్క్రైబ్ యూ కెన్ యాక్చువల్లీ గో అండ్ చెక్ ద ఈవెంట్స్ అనమాట. ఓకే, ఒకవేళ ఇక్కడ ఫెయిల్యూర్ ఉంది అనుకోని ఇట్ విల్ షో దట్ యాజ్ వెల్. ఓకే, ఆల్ రైట్, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే ఇంకో యాప్ క్రియేట్ చేద్దాం, హలో యాప్ 2 అని, అండ్ గివ్ సమ్ వియర్డ్ ఇమేజ్.
అంటే హలో యాప్ ఉంది కదా, ఉట్టి హలో అని పంపిస్తాను. ఓకే, పాడ్ క్రియేట్ అయింది. ఓకే, సో పాడ్ హలో యాప్ 2 చూడండి. సో ఇక్కడ సీ ద ఈవెంట్స్ ఏమొచ్చింది, ఫెయిల్డ్. ఏం జరిగింది అంటే ఇట్స్ ఇమేజ్ పుల్ బ్యాక్ ఎర్రర్. ఏంటంటే దానికి ఆ ఇమేజ్ దొరకట్లేదు హలో అనేది. సో ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ అన్ ఇష్యూ, రైట్? సో మనం ఇక్కడ వీ కెన్ యూస్ దీస్ ఈవెంట్స్ టు డూ డీబగ్గింగ్. ఆల్ రైట్, సో ఇప్పుడు మనం kubectl get pods కొట్టామనుకోండి. kubectl get pods. ఆల్ రైట్, సో ఇక్కడ మనకి 2 pods ఉన్నాయి. ఇదేంటి, మన ఫస్ట్ పాడ్ విచ్ వి క్రియేటెడ్ ఫ్రమ్ హెలో యాప్. రెండోది ఏంటి అంటే కావాలని మనం తప్పు క్రియేట్ చేసాం కదా, ఇక్కడ చూడండి రెడీ ఇస్ 0 out of 1. ఓకే, సో ద పాడ్ is not running and what is the status, there is some error. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటి అంటే మన అప్లికేషన్ లాగ్స్ చూడడానికి, మన అప్లికేషన్ రన్ అవుతుంది కదా, సో యూ కెన్ గెట్ ద లాగ్స్ ఫ్రమ్ ద అప్లికేషన్. దానికి ఏం యూస్ చేయొచ్చు అంటే kubectl logs hello app. ఓకే, సో ఇది మన అప్లికేషన్ నుంచి వస్తున్న లాగ్స్ అనమాట. స్టార్ట్ Node.js అండ్ సర్వర్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ 8080. సో మన అప్లికేషన్ రన్ అవుతుంది పోర్ట్ 8080లో. సో మనం మన అప్లికేషన్కి కనెక్ట్ అయ్యి చూద్దాం. లోకల్ హోస్ట్ 8080. ఏమైంది, మనకేమీ కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, బట్ వీ సా లాగ్స్ దట్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 8080. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? ద రీజన్ బీయింగ్ మనం ఏం చేస్తున్నాం అంటే మన లోకల్ హోస్ట్లో 8080కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, బట్ మన అప్లికేషన్ క్యూబర్నెటిస్ క్లస్టర్లో రన్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇంటర్నల్ టు ద క్లస్టర్, రైట్? సో మనం ఏంటి అంటే మన లోకల్ మెషిన్ నుంచి మన క్లస్టర్కి కమ్యూనికేషన్ లేదు ఇప్పుడు. we need to somehow create a communication. ఓకే, సో దానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. మనం ద సింప్లెస్ట్ వే చూద్దాం అండ్ ఫ్యూచర్లో we will see advanced ways of how to establish the communication. ఓకే, సో సింప్లెస్ట్ వే ఏంటి అంటే పోర్ట్ ఫార్వర్డింగ్ అనమాట. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ kubectl పోర్ట్ ఫార్వర్డ్ దేనికి, మన హెలో యాప్కి. ఓకే, అండ్ మన లోకల్ మెషిన్లో పోర్ట్ 8080 అండ్ ఇట్ షుడ్ బి కనెక్టెడ్ టు ద పోర్ట్ ఆన్ ద పాడ్. ఓకే, సో ఏంటి, మన లోకల్ హోస్ట్లో పోర్ట్ 8080ని మన హెలో యాప్లో ఉండే పోర్ట్ 8080కి పోర్ట్ ఫార్వర్డింగ్ చేస్తుంది. ఓకే, ఆల్ రైట్, సో నౌ యూ కెన్ సీ దట్ ద ఫార్వర్డింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 127.0.0.1 అంటే అది మన లోకల్ హోస్ట్, రైట్? ఇప్పుడు వెళ్ళి మనం మళ్ళీ హిట్ చేద్దాం, రైట్? సో ఆర్ పోర్ట్ ఇస్ రన్నింగ్ అండ్ మన మెసేజ్ మనకు వచ్చింది. ఆల్ రైట్, ఓకే, వీ హ్యావ్ అచీవ్డ్ వాట్ వీ వాంటెడ్ టు డూ. ఓకే, ఒక పాడ్ రన్ అయింది, రైట్? అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ రన్నింగ్ ఎ పాడ్. ఓకే, ఒకటి ఏంటి అంటే డైరెక్ట్లీ పాడ్ని రన్ చేయడం. ఓకే, ఇఫ్ యూ గో బ్యాక్ టు ద డాక్యుమెంటేషన్, సీ దిస్. ఓకే, ఫస్ట్ వే ఏంటి అంటే రన్తో స్టార్ట్ చేసాం. ఇంకో వే ఏంటి అంటే యూజింగ్ YAML కన్ఫిగరేషన్. ఓకే, సో క్యూబర్నెటిస్లో చాలా యూజ్ చేసేది ఏంటి అంటే మోస్ట్ కామన్గా యూజ్ చేసేది ఈ YAML కన్ఫిగరేషన్ అనమాట. సో వీ డిఫైన్ ద స్పెసిఫికేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో దీస్ ఆర్ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం ఎగ్జాంపుల్లో, ఇట్స్ అ పాడ్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద మెటా డేటా, ఇట్స్ Nginx. వాడు Nginx కంటైనర్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి Nginx అని ఇచ్చాడు నేమ్ ఆఫ్ ద పాడ్. ఓకే, సో కంటైనర్స్, ఈ కంటైనర్స్ ఏంటి అంటే నేమ్ ఆఫ్ ద కంటైనర్ అండ్ వాట్ ఈస్ ద ఇమేజ్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద పోర్ట్. ఓకే, సో కంటైనర్ పోర్ట్
8080, right? Sorry, Nginx లో 80 కాబట్టి మనది 8080. All right. So we will also see how to do the same using a YAML file. Okay. సో ఈ YAML ఫైల్ క్రియేట్ చేయడం మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఓకే. సో ఒకటి ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ని చూసుకొని మనం ఎడిట్ చేసుకోవచ్చు, దీన్ని తీసుకొని మనం ఎడిట్ చేయొచ్చు. ఇంకో సింపుల్ వే ఉంది. ఓకే. ఏంటి అంటే నాకు నచ్చినవి ఏంటి అంటే ఇందాక మనం kubectl రన్ చేసాం, రైట్? kubectl రన్ hello app -image software via hello app -port equal to 8080, రైట్? సో ఇది మనం చేసిన కమాండ్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను దీన్ని మోడిఫై చేస్తాను. ఓకే. వాట్ వీఆర్ గోనా డూ ఇస్ దర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ డ్రై రన్. ఓకే. ఈ డ్రై రన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ట్రై టు జస్ట్ సిమ్యులేట్ అనమాట. ఈ యాక్షన్ సిమ్యులేట్ చేస్తుంది అంతే. ఇట్ విల్ నాట్ డూ ద యాక్చువల్ రన్. ఓకే. సో డ్రై రన్ ఈక్వల్ టు క్లయింట్. ఓకే. సో ఈ ఆప్షన్ ఇచ్చి మనం ఆ అవుట్పుట్ని YAMLలోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. hello app dot YAML. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ నేమ్ చేంజ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ హెలో యాప్ అనేసి హెలో యాప్ 2 రెండు రన్ అవుతున్నాయి కదా, అందుకే హెలో యాప్ 3 ఇచ్చాను. అండ్ ఇమేజ్ ఇస్ సేమ్ అండ్ ఎక్స్ట్రా ఆప్షన్ ఇస్ దిస్. సో డ్రై రన్ క్లయింట్ చేసి ఆ కన్ఫిగరేషన్ని అవుట్పుట్లో YAML ఫార్మాట్లో అవుట్పుట్ చేసి దాన్ని ఒక YAML ఫైల్లోకి సేవ్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో లెట్స్ రన్ దిస్. రైట్. సో ఇది ఫినిష్ అయింది వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ థ్రోన్. ఓకే. ఏమైనా కన్ఫిగరేషన్ ఇన్వాలిడ్ అనుకోండి, మీరు ఏమైనా తప్పిచ్చారు అలాంటివన్నీ ఉంటే ఫెయిల్ అయ్యేది. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో VS కోడ్లో ఓపెన్ అయిందనమాట. ఆల్ రైట్. సో దిస్ ఇస్ అవర్ YAML ఫైల్. ఓకే. సో మనం ఇందాక Kubernetes డాక్యుమెంటేషన్లో చూసినట్టే, రైట్? సో ఇదేంటి అంటే వాట్ ఈస్ ద రిసోర్స్ వీఆర్ క్రియేటింగ్. సో పాడ్ అండ్ Kubernetesలో ఎవ్రీథింగ్ ఈస్ కాల్డ్ యాజ్ అ రిసోర్స్. ఓకే. సో ఈ పాడ్ అనేది ఒక రిసోర్స్. ఆల్ రైట్. సో ఈ పాడ్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ మెటా డేటాలో వి గివ్ సంథింగ్ కాల్డ్ నేమ్. ఓకే. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద రిసోర్స్. ఓకే. ఇది మ్యాండేటరీ అనమాట. ఈ లేబుల్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఇది జస్ట్ లైక్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ అనుకోండి. ఓకే. ఫిల్టరింగ్కి అలాంటి వాటికి ఈజీ అవుతుంది. ఇది మ్యాండేటరీ కాదు, ఇది జస్ట్ ఆప్షనల్, బట్ ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ దిస్. ఓకే. అండ్ దెన్ మన స్పెసిఫికేషన్. ఓకే. మనం కంటైనర్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది మనం ఇచ్చిన ఇమేజ్. ఓకే. అండ్ ఇది ద సేమ్ నేమ్ ఆఫ్ ద కంటైనర్. అండ్ మనం ఏంటి, మన పోర్ట్ 8080 రన్ అవుతుంది కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్ 8080, రైట్? సో ఓకే, మన YAML కన్ఫిగరేషన్ క్రియేట్ అయ్యింది. ఆల్ రైట్. సో వాట్ వాస్ ద వే టు డూ ఇట్? kubectl అప్లై. ఓకే. సో ఇది వెరీ జనరిక్ కమాండ్ అనమాట. మనకి YAML ఉందనుకోండి, వీ డూ kubectl అప్లై అండ్ పాస్ ద -f అంటే ఫైల్ అనమాట. ఓకే. ఏ ఫైల్ నుంచి లోడ్ చేయాలో అది. ఆల్ రైట్. సో ఇక్కడ మన పాడ్ కదా, we can do the same thing with anything. Any Kubernetes resource ki we could use kubectl apply anamata. Okay, but here let's just focus on pods. Ippudenti mana hello app.yaml already undi, right? So hello app.yaml undi, right? Danni apply cheddam mana kubectl apply -the hello app.yaml. సో పాడ్ hello app 3 క్రియేటెడ్. ఓకే. ఇప్పుడు మనం kubectl get pods అంటే మనకి 3 ఉండాలి. ఆల్ రైట్. సో hello app 3 is also running, రైట్? ఓకే. సో ఇప్పుడేంటి, మళ్ళీ ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడానికి సేమ్ థింగ్, we do a kubectl port forwarding. ఓకే. ఇక్కడ ఏంటి, our image name is, sorry, our pod name is hello app 3.
రైట్. సో హలో యాప్ 3 అండ్ సేమ్. ఇప్పుడు జస్ట్ చేంజ్ చేస్తాను దిస్ పోర్ట్ 80. సో ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ ఏదైతే ఉందో ఇది సేమ్ మన పోర్ట్తో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో అందుకే ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను ఇన్స్టెడ్ ఆఫ్ 8080 ఐఎమ్ మ్యాపింగ్ 8081. ఓకే, సో ఇప్పుడు మన లోకల్ హోస్ట్లో 8081 పోర్ట్ ఏమో మన హలో యాప్ 38080కి మ్యాచ్ అయిందనమాట. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ అండ్ చెక్. ఇప్పుడు 8080లో మనకి ఏం రాకూడదు. ఆల్రైట్, ఎందుకంటే ఇందాక పోర్ట్ ఫార్వర్డింగ్ మనం కిల్ చేస్తాం కదా, సో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఎనీమోర్. ఇప్పుడు మనం న్యూ పోర్ట్ ఫార్వర్డింగ్ 8081లో సెట్ చేసాం కాబట్టి రైట్, ఇట్ ఈస్ వర్కింగ్ అగైన్. ఆల్రైట్, సో ఇప్పుడు నేను మళ్ళీ పోర్ట్ ఫార్వర్డింగ్ కిల్ చేశాను అనుకోండి, వి గో బ్యాక్. ఓకే, సో దీన్ని బట్టి ఏమర్థమైంది, పోర్ట్ ఫార్వర్డింగ్ ఇస్ టెంపరీ అనమాట. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రన్నింగ్ మన కమ్యూనికేషన్ వర్క్ అవుతుంది. సో దెర్ ఆర్ బెటర్ ఆల్టర్నేటివ్స్ టు డూ దిస్. ఓకే, అవి మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. ఓకే, అండ్ లాస్ట్లీ ఏంటి, మనం ఇప్పుడు పాడ్ క్రియేట్ చేసాం కదా, సో ఫైనల్ థింగ్ ఇస్ హౌ టు క్లీన్ అప్. ఓకే, సో డిలీట్ చేయడానికి kubectl delete pod. ఓకే, అండ్ hello app. సో సేమ్ థింగ్, ఇప్పుడు మనం kubectl get pods కొడితే మనకి hello app ఫస్ట్ క్రియేట్ చేసింది ఉండకూడదు, రైట్? సో ఇట్ ఇస్ deleted. సో we can do the same thing with hello app 2. సారీ, delete కదా, hello app 2 and hello app 3. So now when we do get pods, so no pods are running. Okay, okay, so మనం pods చూసాం, right? So we have finished first two components, container and pods. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఇందాక మనం ఫేస్ చేసాం కదా ప్రాబ్లం, ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ ప్రాబ్లం, అది ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, యూజింగ్ సర్వీసెస్ అండ్ ఇంగ్రెస్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.